మగవల అందాన్ని ఇనుబడింపచేసేది ఆభరణాలే. కస్తూరి సిల్వర్ జ్యువెలరీ చందానగర్లో కొత్త కలెక్షన్. అచ్చం బంగారంలో వజ్రంలాగా కస్తూరి సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు రత్నం కలెక్షన్ని లాంచ్ చేశారు ఉగాది పండుగ సందర్భంగా. ఇంకా విక్టోరియన్లో నక్షీలు రాణి హారంలో కొత్త కలెక్షన్. స్టోర్కి వెళ్లలేని వాళ్ల కోసం ఆన్లైన్ షాపింగ్ సౌకర్యం కూడా కలదు. 88560211కి వీడియో కాల్ చేసి మీకు నచ్చిన షాపింగ్ చేయవచ్చు. కస్తూరి సిల్వర్ జ్యువెలరీ, ఆపోజిట్ గంగారాం హనుమాన్ టెంపుల్, చందానగర్. నమస్తే, నేను నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్కి ఒక అవార్డు వచ్చిందండి. హైబీస్ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా విమెన్ లీడర్షిప్ కేటగిరీలో అన్ని రంగాల్లో, అంటే లేడీస్ ఏ రంగంలో అయితే విజయాన్ని సాధిస్తున్నారో వాళ్ళని గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విమెన్స్ లీడర్షిప్ కేటగిరీలో మన ఛానల్కి అవార్డు వచ్చిందండి. ఇదంతా నా ఒక్కదాని విజయం కాదు, మనందరి విజయం. ఎందుకు వచ్చింది అని అంటే, నాకున్న 1,20,000 సబ్స్క్రైబర్స్ అందరూ లేడీసే. ఒక ఏదో 5,000 జెంట్స్ ఉండొచ్చేమో తప్ప ఆల్మోస్ట్ అందరూ లేడీసే. ఆ కేటగిరీలో నేను నామినేట్ అయ్యాను. నన్ను నామినేట్ చేసింది, నేను ఒక వీడియో చేశాను శ్రీదేవి హెర్బల్స్ అని, ఆమె నన్ను నామినేట్ చేశారు. సో నేను జ్యూరీ మెంబర్స్ ఏంటంటే నా ఛానల్ గురించి అంతా చూసిన తర్వాత నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది నా ఒక్కదాని సక్సెస్ కాదు.
హైబిజ్ మీడియా అవార్డ్స్ 2023. ఈ అవార్డ్స్లో అనేక కేటగిరీలు ఉంటాయి, వందలాది నామినేషన్స్ కూడా వస్తాయి. ఈ నామినేషన్స్ అన్నిటినీ కూడా వడపోసి అందులోంచి అత్యుత్తమం అని అనిపించినవి సెలెక్ట్ చేసి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. విమెన్ లీడర్షిప్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఈసిసి నోవాటెల్లో జరిగిందండి. మరి మన ఛానల్ ఎలా సెలెక్ట్ అయింది అని అంటే, నేను మామూలుగా మీడియా రంగంలో 17-18 సంవత్సరాలుగా ఉన్నా కూడా నేను ఆ విధంగా నేను వెళ్ళలేదు. నేను అసలు ఈ అవార్డు గురించి కూడా నేను ట్రై చేయలేదు. అయితే నేను హెర్బల్ ప్రొడక్ట్స్ శ్రీదేవి గారు తనది ఒక షూట్ చేయడం జరిగింది. ఆమెకు చాలామంది మన సబ్స్క్రైబర్లు కనెక్ట్ అవ్వటం, మన ఛానల్ గురించి మాట్లాడడం ఇవన్నీ విన్న తర్వాత నన్ను నామినేట్ చేస్తే బాగుంటుందని 2 ప్రోగ్రామ్స్ కంటే 2 అవార్డ్ ఫంక్షన్స్కి నన్ను నామినేట్ చేయడం జరిగిందండి. ఆ అవార్డ్స్కి ఒకటి కోల్కతాలో, రెండోది ఈ హైబిజ్ టీవీ అవార్డ్స్. అయితే కోల్కతాలో దానికి కూడా నన్ను నామినేట్ చేశారు. నన్ను వెళ్ళమని ఆవిడ చాలా పట్టుబట్టారు. నాకు అదే సమయంలో ఫంక్షన్స్ ఉండడంతో నేను వెళ్ళలేకపోయాను. తర్వాత హైబిజ్ టీవీకి సంబంధించిన మీడియా అవార్డ్స్ అంటే హైబిజ్ వారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఆ అవార్డ్స్కి నన్ను నామినేట్ చేశారు శ్రీదేవి గారు. ఈ సందర్భంగా శ్రీదేవి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను నామినేట్ చేసిన తర్వాత అన్ని వివరాలు పంపమన్నప్పుడు నేను మన ఛానల్ గురించి పంపించానండి. 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీడియా రంగంలో నాకుంది. అయితే నేను దాన్ని ఎక్కువగా హైలైట్ చేయలేదు. అది మామూలుగా నాలోని టాలెంట్ని గుర్తించి నాకు ఇచ్చిన అంటే ఛానల్స్ జాబ్ ఇచ్చాయి, నేను చేసుకుంటూ వచ్చాను. కానీ యూట్యూబర్గా నేను మీ అందరి మనసుని అలాగే దోచుకోవటం, అలాగే మీ అందరి యొక్క ప్రేమను పొందడం అది నా అదృష్టంగా భావిస్తున్నానండి. నేను గర్వంగా వారికి ప్రజెంట్ చేశాను. 1,20,000 మంది సబ్స్క్రైబర్స్లో 1,10,000 మంది లేడీసే ఉన్నారండి. అది కూడా మిడిల్ ఏజ్ వాళ్ళు, అంటే ఒక 30 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉండే లేడీస్ అందరూ కూడా నాకు సబ్స్క్రైబర్స్ అయ్యారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమకెంతో యూజ్ అవుతోంది నేను చేస్తున్న వీడియోలు అని చెప్పడం జరిగిందండి. నేను వారికి పంపించడం జరిగింది. నన్ను సెలెక్ట్ చేశారు. ఆ అవార్డే ఇప్పుడు నేను అందుకుంటున్నాను. 17 years experience. She's also a voiceover artist and has started her career in Kakinada City Cable, TV9 and TV. She's worked for 15 years in the leading channels in Doordarshan as freelancer. She's also been doing this 17 years for many good programs, and she runs a digital channel too. Nagasri Garu, congratulations. And now we have the real estate Rangamlo B. Meena Kumari Garu. నమస్తే, నేను నాగశ్రీ అండి. నాకు ఈ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఛానల్ తరఫు నుంచి హైబిజ్ ఛానల్ తరఫు నుంచి నాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నన్ను నామినేట్ చేసింది శ్రీదేవి హెర్బల్ ప్రొడక్ట్స్. తను లాస్ట్ ఇయర్ అవార్డు తీసుకుంది. తను నన్ను నామినేట్ చేసింది. అయితే చిన్న అసంతృప్తి ఏంటంటే, తను నన్ను నామినేట్ చేసిన కేటగిరీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఏంటంటే 2 ఇయర్స్గా నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. అందరూ లేడీస్, 1,20,000 మంది లేడీస్. ఆ కేటగిరీలో నన్ను నామినేట్ చేసిన అమ్మాయి. అయితే నేను బయోడేటా ఇవ్వడంలో నా పూర్వ చరిత్ర అంతా ఇచ్చాను. సిటీ కేబుల్ మీడియాలో 7-10 ఇయర్స్ వర్క్ చేయడం, ఎన్టీవీ, TV5, TV9 ఇవన్నీ ఇచ్చేటప్పటికి వాళ్ళు ఆ కేటగిరీలో నాకు అవార్డు ఇచ్చేశారు. చిన్న అసంతృప్తి అంతే. బట్ నా ఛానల్ తరపున నేను గుర్తించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే విమెన్తో నేను కూడా చేసేది ఏంటంటే, నేనేదో ఆశించి కాకుండా లేడీస్కి యూజ్ అయ్యేలాగానే ఎక్కువగా వీడియోలు చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను నా ఛానల్ తరపున అందుకున్న మొట్టమొదటి అవార్డు మీ ఛానల్ వారికి, అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా తరపు నుంచి థ్యాంక్స్. అందరి సహకారం కూడా ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవార్డు నా ఒక్కదాంతి కాదండి, మనందరిది. మళ్ళీ చెప్తున్నాను, ఇది మనందరి యొక్క సక్సెస్. ఈ ఛానల్ ద్వారా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనుంది.
భగవంతుడు శక్తిని అలాగే నాకు అవకాశాన్ని ఇస్తే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఒక్క చీరల దగ్గరే ఆగిపోకుండా ఇంకా ఆడవారికి సంబంధించిన ఎన్నో చేయాలి. వాటన్నిటినీ కూడా నాకు భగవంతుడు శక్తిని అలాగే సమయాన్ని అవకాశాలని ఇస్తే తప్పకుండా చేసి మీ అందరికీ అందిస్తాను. ఈ వీడియోను మీరు చూసినందుకు మీ అందరికీ కూడా మళ్ళీ నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్లకు, వ్యూవర్స్కి, నా మిత్రులకి, బంధువులకి అందరికీ కూడా, నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మళ్ళీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.